దేవునికి స్తోత్రం కలిగిన గాక, దేవునికి మహిమ కలిగిన గాక. కృప అగ్నిస్వరం ప్రేక్షకులకు ప్రత్యేకంగా ప్రభు పేరిట అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుడు మనకు ఒక నూతన సంవత్సరాన్ని మనకిచ్చి ఉన్నాడు కనుక ఈ యొక్క నూతన సంవత్సరము మరి యొక్క మైటీ గాడ్స్ ఛానల్లో దేవుడి యొక్క వాక్యాన్ని అందించడానికి, మీ ప్రతి ఇంట్లో మీ కొరకు ప్రార్థించడానికి దేవుని యొక్క వాక్యాన్ని మీ కుటుంబంలోకి వస్తుంది కనుక ఈ యొక్క వాక్యమును విని మీరందరూ కూడా చాలామందిని బలపరచున్నారని, నిన్న దినము కూడా ఎన్నో మంది చాలామందిని ఫోన్లు చేసి చాలామంది ఎంతో సంతోషంతో ఆనందంతో వారు చూసినప్పుడు బ్రదర్ ఇక వాక్యాన్ని బట్టి చాలామందిని బలపరచబడుతున్నాం. మీరు ఫోన్ చేసినప్పుడు మాకు ఫోన్ కొరకు ప్రత్యేకంగా మీరు ప్రార్థన చేసినప్పుడు కూడా మాకు స్వస్థత, విడుదల, సంతోషము, ఆనందము కలగచేస్తుంది అని చెప్పేసి ఎంతో సంతోషంతో మరి మాకు మాట్లాడినప్పుడు ఎంతో సంతోషం అనిపిస్తుంది. హల్లెలూయా. ప్రియమైన నా సహోదరుడా, నేను కూడా ఒకప్పుడు మరి ఇబ్బందుల్లోనూ కష్టాల్లోనూ శ్రమల్లో ఉన్నవాడినే. నేను కూడా ఒక ఇగ్నారది కుటుంబంలోంచి జన్మించిన వాడినే. నా చూస్తున్నప్పుడు నాగర్పాడు నా సొంత గ్రామం. నాగర్పాడు అంటే మదిర మండలం, మోటర్పేట అంటే నాగర్పాడు పక్కన అనమాట. నాగర్పాడు మా సొంత గ్రామం. నేను చదువుకుంది కూడా చాలా తక్కువ, ఒక 3వ తరగతి వరకు చదువుకున్నాను. కానీ నేను జ్ఞానము లేదు. నేను ఒక సకల వారి కుటుంబంలో జన్మించాను. మా తల్లిదండ్రులు కూడా మరి వారికి బట్టలు ఉతుక్కుంటూ మమ్మల్ని పోషించినప్పుడు నేను ఇస్త్రీ చేసుకోవడానికి మదిర పట్టణానికి వచ్చాను. మదిర వచ్చిన తర్వాత 88లో మదిర వచ్చాను. అప్పుడే ప్రభుని తెలుసుకున్నాను. నేను ప్రభుని ఎలా తెలుసుకున్నానంటే, తినడానికి ఇది ఆహారం లేని పరిస్థితిలో నేను ప్రభుని తెలుసుకున్నాను. నేను ఎలా తెలుసుకున్నానో నా సాక్ష్యం ఇదివరకు ఒకసారి నేను పంచుకున్నాను. చాలామంది నా సాక్ష్యాన్ని విన్నారు. అయితే నేను ఎలాగ ఒక 2 మాటలు మీకు చెప్పి, ఎందుకంటే మీ అందరి కోసం నేను ఎలాంటికి ప్రార్థన చేయాలి, అసలు ప్రార్థన చేసే అనుభవం నాకు ఎలా వచ్చింది, యేసు ప్రభు అంటే నాకు అసలు తెలియదు. యేసు ప్రభు అంటే ఆయన చూసినప్పుడు లేకపోతే ఒక మాలవారికే దేవుడని, లేకపోతే అర్జెన్స్కే దేవుడని అనుకునేవాడిని. అంటే పల్లెటూళ్ళు అలాగనే అనుకునేవారు. ఇతరికి 88లో సంగతి చెప్తున్నా. యేసు ప్రభు అందరికీ ప్రభు అన్న సంగతి నాకు కూడా తెలియదు. నేను వచ్చి మదిర పట్టణానికి 88లో నేను వచ్చాను. ఇస్త్రీ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఒక లక్ష్మీనరస్ హాస్పిటల్ పక్కన అక్కడ ఒక రూమ్ అద్దెకి తీసుకుని ఉన్నాను. 20 రూపాయలు అద్దెకి ఉన్నాను. ఒక్కడిని చూసినప్పుడు అక్కడి నుంచి తీసుకొని వచ్చిన ఆహారము నాగర్పల్లి నుంచి తీసుకొచ్చిన మొత్తం కూడా ఈ యొక్క 4 దినాల్లో అయిపోయిన తర్వాత మళ్ళీ మా ఊరు నాగర్పల్లి నడిచిపోవాలంటే ఒక 13 కిలోమీటర్లు నడిచిపోవాలి. అప్పుడు బస్సులు ఇవన్నీ కూడా సౌకర్యము లేవు. కనుక నేను సూచినప్పుడు ఆకలి బాగా అవుతుంది కనుక ఓపిక లేదు. ఆ రూమ్లోనే కనుక కూర్చొని ఉన్నాను. సాయంత్రం కూర్చొని ఉంటే పక్కన చూసిన ఆరోగ్యం గారు వారిద్దరు కూడా చూసిన వారి ఇంట్లో ఒక జ్ఞాపకార్థం కోవటం జరుగుతున్నప్పుడు వారి కుటుంబం ప్రార్థన ఉంది, సాయంత్రం భోజనాలు నేను చెప్పేసి నన్ను అందరికీ కూడా పిలిచినప్పుడు ప్రియమైన దినములారా నేను కూడా వెళ్ళాను. మంచి ఆ ప్రార్థన అయిపోతుంది. ఆ ప్రార్థన వైపు నేను చూడలేదు, వాక్యం వైపు చూడలేదు. కానీ ఎప్పుడన్నా పెడతారో ఎప్పుడు తిందామనుకుని చెప్పేసి వారి పెంకుటిల్లు అప్పుడు రోడ్డు మీదే ప్రార్థన జరుగుతుంది. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత నన్ను కూర్చోబెట్టేసి వారి ఒక పక్కన వారి పెంకిటింట్లోనే తలుపు పక్కన కూర్చోబెట్టేసి సంపూర్ణంగా ఎంతో వారి ఆహారం చూసిన తమ్ముడు నువ్వు ఏం మొక్కమాట పడద్దు, కడుపు నిండి తినమని చెప్పేసి పెట్టింది. ఆరోగ్యం గారు కూడా తల్లిగారు మెంత కూడా చూసిన కుమారుడు నువ్వు అసలు ఏమి కంగారు పడద్దు, మంచిగా భోజనం చేయమని చెప్పేసి వారు ఆ రీతిగా నేను ప్రభుని వాళ్ళ ఒక ప్రేమను బట్టి, ఎందుకంటే ఒక ప్రేమ క్రైస్తవ బిడ్డల్లో ఎంత ప్రేమ ఉంటుందన్న సంగతి నాకు తెలియదు. మొదటిగా నేను ఒక ప్రేమను నేను పొందుకున్నాను. మదిరి వచ్చిన తర్వాత ప్రేమను ఇస్త్రీ చేసుకుంటున్నప్పుడు ఇంకొక నాగర్పాడులో మా బాబు అని ఒక అబ్బాయి ఉన్నాడు. బాబు అని ఒక హాస్టల్లో ఉంటున్నాడు. ఎస్సీ హాస్టల్లో ఉంటున్నాడు. హాస్టల్లో చదువుకుంటూ ఉన్నాడు. నేను ఒక రోజు ఆకారంలో ఆకలి బాగవుతున్నప్పుడు తన ప్లేట్లు పెట్టుకొని వచ్చేసి నాకు ఇచ్చాడు. తన హాస్టల్లోది అతను తినే ఆహారం నాకు ఇచ్చాడు. క్రైస్తవ బిడ్డలలో ఎంత ప్రేమ, ఎంత అనురాగం ఉంటుందని నేను అప్పుడు చాలా గుర్తించారు. నా జీవితంలో ప్రేమైన దేవుని బిడ్డరా, ఒక యేసు ప్రభుని నేను ఎలా నమ్ముకున్నాను, ఒక దేవుని బిడ్డ ప్రేమలో ఎలా పొందుకున్నాను అనేది నేను చెప్పాలంటే పెద్ద సాక్ష్యమే ఉంది. నేను
ఆ స్థితిలో నేను జీవిస్తున్నప్పుడు, మధ్యలో నేను వింటున్నప్పుడు ఒక చిన్న విధంలో మా నాన్నగారు నన్ను కొట్టాడు. నన్ను కొట్టినప్పుడు నేను సరిగా చూసినప్పుడు ఎక్కడైనా కూడా ఏ పని చేయలేకపోతున్నావు. అంతకుముందు నన్ను ఒక దెబ్బ కొట్టాడు మా డాడీ. ఒక దెబ్బ కొట్టినప్పుడు నేను పారిపోయి రైల్వే స్టేషన్కి వచ్చాను. ఈ యొక్క రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత అక్కడ కోనార్క్ ఆగి ఉంటుంది. కోనార్క్ అనే సంగతి కూడా నాకు తెలియదు. ఆ యొక్క కోనార్క్ బండి ఎక్కేసి వెళ్ళిపోయి హైదరాబాద్ దాకా వెళ్ళిపోయింది. మళ్ళీ ఇక్కడి దాకా ఎక్కడే అసలు ఎటుపోతుందో కూడా నాకు అర్థం కాని పరిస్థితిలో నేను జీవిస్తూ ఉన్నాను, కూర్చొని ఉన్నాను. మళ్ళీ ఇది వెనక్కి తిరిగిపోద్దులే, మదర్ వెళ్ళిపోద్ది అని చెప్పేసి అనుకుని దాంట్లోనే లేడీస్ కంపార్ట్మెంట్లో కూర్చొని ఇక పక్కన కూర్చొని ఉన్నాను. బాత్రూమ్ పక్కన కూర్చొని ఉన్నాను. కూర్చొని ప్రేమైన దినబిడ్డలారా, నిద్రపోయాను. అంతే నిద్రపోయాను. అన్నం లేదు, ఆకలి వచ్చింది, అంతే నిద్రపోయాను. ఈ యొక్క బండి ఎడిపోయిందో కూడా నాకు తెలియదు. కానీ అర్ధరాత్రి 3 గంటలప్పుడు అది ఒక బాంబే రూట్ వెళ్ళిపోతుంది, ఒక జంక్షన్, అది అక్కడ ఆగిపోయింది. అక్కడ ఆగిన తర్వాత అందరికి చూసినప్పుడు అన్నీ చెక్ చేస్తూ ఉన్నప్పుడు నేను బాత్రూమ్ పక్కనే నిలబడి ఉన్నాను. ఆకలి బాగా అవుతుంది. ఆకలి అవుతున్నప్పుడు ఏం చేయాలో కూడా ఏడుస్తున్నాను. ఒక సహోదరి బాత్రూమ్ కని వచ్చింది. ఊటంటే నాకు అర్థం కాక జరుగు తమ్ముడు అంది. అన్నప్పటికీ ఆ బాత్రూమ్ పక్కన జరిగాను. ఆ బాత్రూమ్కి వెళ్ళాను. ఏడుస్తూనే ఉన్నాను. ఎంత ఏడుస్తున్నానంటే మామూలుగా ఏడవట్లేదు. చాలా దుఃఖిస్తున్నాను. ఆ సహోదరి బాత్రూంలోంచి బయటకు వచ్చి నన్ను చూసింది. తమ్ముడు ఎందుకు ఏడుస్తున్నావు అంది. మా నాన్న కొట్టాడు, ఇలా వెళ్ళాను, రైలుకి ఎక్కేసి వచ్చేసాను, ఎక్కడికి పోవాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పినప్పుడు ఆ సహోదరి, దేవుని నమ్ముకున్న ఆ సహోదరి, తమ్ముడు ఏడవద్దు అని చెప్పేసి తన దగ్గరికి తీసుకొచ్చింది. తన దగ్గరికి వచ్చిన తర్వాత వెంటనే అన్నం తిన్నావా అని చెప్పింది. నేను తిన్నాను లేదు, తినలేదని లేదు. వెంటనే అక్కడ మన దగ్గర 7 చపాతీలు ఉంటే ఆ చపాతీలు నాకు పెట్టింది. ఆ చపాతీలు నాకు పెట్టిన తర్వాత ఆ చపాతీలు నేను భుజించాను. తమ్ముడు టికెట్ ఉందా అంది. టికెట్ లేదు, చెకింగ్కి వచ్చింది. తన ఒడిలో ఆమె కింద కూర్చొని తన ఒడిలో నన్ను పండబెట్టుకొని నన్ను అంపైర్ సింగ్ నన్ను కప్పి అంపైర్ నా మీద ఒక సూట్ కేసు నా మీద పెట్టి ఆ చెకింగ్ అయిపోయిన తర్వాత బండి వెళ్ళిపోయింది. బాంబే వెళ్ళిపోయాం. తమ్ముడు ఏం చేస్తావు అని చెప్పింది. ఏం చేస్తావని చెప్పేటప్పటికల్లా ఏం చేయాలో కూడా నాకు తెలియదు. మా అమ్మ మా నాన్న అందరినీ కూడా విడిచిపెట్టేసి వెళ్ళిపోయాను. ప్రభువుని నమ్ముకున్న తర్వాత నా యొక్క జీవితంలో ఎంత గొప్ప మలుపు, మామూలు విషయం కాదు. అంత దేవుని బిడ్డలే నాకు పరిచయం అవుతున్నారు. ఆమె ప్రభువు నమ్ముకున్నామే. ఇస్త్రీ చేస్తున్న కంటే అక్కడ ఒక బాంబేలో చూసిన సున్నబట్టి అనే ఒక ఏరియాలో అక్కడికి ఇస్త్రీ షాపులో నన్ను ఉంచిన తర్వాత అక్కడ ఎంత చేసుకుంటే అంత జత రూపాయి అన్నీ ఆయన ఇస్తాడు. జత రూపాయి. మా అమ్మోళ్ళందరూ చనిపోయారు అనుకున్నారు. నేను ఒక నెల తర్వాత ఒక లెటర్ ఇస్తాను, తమ్ముడు అమ్మోళ్ళకి లెటర్ అయ్యాయా అని చెప్పింది. అక్కడి నుంచి ఆ చర్చికి వెళ్తుంది. ఆర్చిన్ చర్చికి వెళ్ళేది. నన్ను కూడా ఒక వారం కాకపోయినా ఒక వారం అయినా కూడా చర్చికి తీసుకెళ్ళేది. చర్చికి తీసుకెళ్ళేది. ఆమెతో నేను కూడా అప్పుడు, ఎందుకంటే నా జీవితంలో చాలా మలుపు తిరిగి ఉన్నాయి. ఎన్నో మలుపు తిరిగి ఉన్నాయి. 6 నెలలు అక్కడ ఉన్నాను. దగ్గర నా ఖర్చులన్నీ పోగానే ఒక 5,000 రూపాయలు సంపాదించుకొని మళ్ళీ తిరిగి వచ్చేసి మళ్ళీ అదే రూము, అదే ఇక్కడ దేవుని సన్నిధిలో నడుస్తూ మొదలుపెట్టాను. ప్రియమైన దేవులారా, దేవుడు ఆయన చేసే కార్యాలు ఎన్నో అద్భుతాలు. నా జీవితంలో ఏమీ తెలియదు, తినడానికి కూడా ఆహారం లేని నన్ను మరి దేవుడు, నేను ఎప్పుడు ప్రభువుని నమ్ముకున్నానో, ప్రభువుని అంగీకరించి ప్రభు నిజమైన ప్రభు అని తెలుసుకొని దేవుని మందిరానికి నడవటం మొదలుపెట్టాను. నన్ను స్థిరపరిచాడు దేవుడు. నాకు
కష్టపడటం నేర్పించాడు దేవుడు. నా కష్టాన్ని ఆస్వాదించటం దేవుడు నేర్పించాడు. నేను అడిగినవన్నీ కూడా దేవుడు ఇచ్చటం మొదలుపెట్టాడు. దేవుని బిడ్డ చాలామంది నేను చూస్తూ ఉంటాను. చాలామంది అలాగే తల్లిదండ్రులు కొడితే పారిపోయిన వాళ్ళని చూస్తూ ఉంటాను. ఇంట్లో సమస్యలు ఎక్కువైపోయి మనశ్శాంతి లేక వెళ్ళిపోయిన వాళ్ళు చాలామందిని చూస్తూ ఉంటాను. రోడ్ల ముడ చూస్తుంటాను, రైల్వే స్టేషన్లో చూస్తూ ఉంటాను. వాళ్ళు చూసినప్పుడల్లా కూడా నాకు అదే జ్ఞాపకం వస్తుంటుంది. అయ్యో, నేను కూడా ఒకప్పుడు ఇలాగనే వెళ్ళాను కదా. ఇలాగనే నేను సువార్తకి వెళ్తాను. సువార్తకి వెళ్ళేటప్పుడు ఒకరోజు మదిరలో జరిగిన విషయం రైల్లో ఎక్కాను. ఖమ్మం వెళ్తున్నాను. రైలు వెళ్తున్నప్పుడు ఒక సహోదరుడు వచ్చి నా పక్కన కూర్చొని ఉన్నాడు. నాకు పక్కన కూర్చొని ఉంటే, బ్రదర్ మీరు ఏంటి చాలా వేదనతో ఉన్నారు ఏంటంటే, నీకెందుకండి అన్నాడు. చెప్పండి బ్రదర్, ఏంటి మీరు ఏమైనా ఆర్చేవాళ్ళ తీర్చేవాళ్ళ అని చెప్పేసి బ్రదర్ అన్నాడు. మీరు చెప్తే కదా బ్రదర్, మీ కష్టం ఏంటో మీ బాధ ఏంటో ఇతరుల మనుషులు పంచుకుంటేనే కదా మేము ఏదైనా చెప్పగలిగేది, ఏదైనా సాయం చేసేది అని చెప్పేసి బెదర్కి చెప్పేసి రైలు ఎక్కిన కానుంచి ఖమ్మం పోయేంతవరకు ఆ బెదర్తో మాట్లాడుతూ దేవుని యొక్క వాక్యం నా సాక్ష్యం చెప్తూ అని ఆ బెదరు ఎక్కడికో పోవచ్చిన వాడు ఖమ్మంలో దిగేసి వెంటనే ఆ బెదరు, నిజమే బెదరు, నేను ఇప్పుడు వెళ్ళిపోయి ఎక్కడో ఎన్నో ఇబ్బందులు పడేవాడిని, మీరు కలవటం నాకు చాలా మంచిది అయిపోయింది. నేను ఇంకనే చేయాలను, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా నేను తట్టుకొని నిలబడతాను. మానవుడికి రాగా శ్రమలు ఎవరికి వస్తాయి అని చెప్పేసి ఆ బిడ్డ వెళ్ళిపోయాడు. హల్లెలూయా. చూసినప్పుడు ప్రేమైన తెలియదు ఎన్నో 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 చాలామందిని చూస్తున్నాను. ఎన్ని చెప్పడానికి సాధ్యం కాదు, కానీ ఎన్ని సమయం కూడా చాలదు. కానీ ప్రేమైన దేవుడా, యేసు ప్రభు ఈ లోకం మనకు వచ్చింది నశించిపోతున్న మనలను రక్షించడానికి వచ్చాడు. అనాథలను, పేదలను, దరిద్రులను ఆయన లేవనెత్తడానికి యేసు ప్రభు వచ్చాడు. ఒకరు నీవు ఆ స్థితిలో ఉన్నావేమో, ఒకరు అలాగనే ఆ స్థితిలో జీవిస్తున్నావేమో, ఒకరు ఆహారం లేక బాధపడుచున్నావేమో, తినటానికి తిండి లేని పరిస్థితుల్లో నువ్వు జీవిస్తున్నావేమో, ఉండటానికి విల్లు లేక పరిస్థితి బాధపడుతున్నావేమో. నువ్వు చూస్తున్నప్పుడు ఒక్కసారి ఇప్పుడు దాకా నువ్వు ప్రభువుని అంగీకరించలేదేమో, ప్రభువుని నిజంగా దేవుడని తెలుసుకోలేకపోయి ఉన్నావేమో. నీ దగ్గరలో ఎక్కడ మందిరం ఉంటే అక్కడికి వెళ్ళావు. ఈ వాక్యం, ఈ సాక్ష్యం వింటున్నావు, నువ్వు వింటున్న ఈ మాటలు వింటున్న నీవు నా ప్రేమైన నా సహోదరుడా, నువ్వు వెళ్ళటానికి ప్రయత్నం చేయి. నువ్వు అక్కడ ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ మందిరానికి వెళ్ళావు. నువ్వు ప్రభు వాక్యమేను, నువ్వు మందిరంలోకి వెళ్ళటమే ఆలస్యం. వెంటనే ఆ మందిరంలోకి వెళ్ళిన నీ బాధలన్నీ తొలగిపోతాయి. నీవన్నీ కూడా తొలగిపోయి ప్రభు నీతో మాట్లాడటం మొదలు పెడతాడు. ఒక దైవజనుడు నోట్లోంచి మాట్లాడటం మొదలు పెడుతూ ఉంటాడు. దేవుడు నిన్ను బలపరచడం మొదలు పెడుతూ ఉంటాడు. నీ పాపములన్నిటినీ క్షమించేస్తాడు. నీ చూసినప్పుడు నీ బాధలు, నీ కష్టాలు అన్నిటినీ తీసివేసి నీకు ఒక నెమ్మదిని కలగచేస్తాడు. అందుకోసమే ప్రేమైన నా సహోదరుడా, ఈరోజు నా జీవితంలో మరి నేను అనుకున్న చాలా పోగొట్టుకున్నాను. కానీ యేసయ్య నేను నమ్మిన దేవుడు, నేను ఒక్కొక్కసారి విడిచిపెట్టాను, కానీ ఆయన మాత్రం నన్ను విడిచిపెట్టలేదు. కనుక చనిపోయే పరిస్థితుల్లో యేసు ప్రభు నన్ను బతికించాడు. ఆయన నన్ను బతికించాడు. మరి నిన్ను బతికించడా? మరి ఈరోజు ప్రియమైన దేవుడారా, ఈ ఒక్కొక్క సేవకుడిగా నన్ను నిలబెట్టి నేను అనేకులకు బోధించడానికి నన్ను నిలబెట్టాడు. అనేక స్థలాల్లోకి వెళ్ళకి దేవుని యొక్క వాక్యాన్ని బోధించటానికి యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. 61వ అధ్యాయంలో ప్రభు యొక్క యెహోవా ఆత్మ నీ మీద ఉన్నది, దీనులకు సువార్త ప్రకటించేటకు ఆయన నిన్ను అభిషేకించాడు. నన్ను అభిషేకించి దేవుడు ఎవరు దీనులుగా ఉన్నారు, ఎవరు దీనత్వంతో ఉన్నారో, ఎవరి బాధలతో ఉన్నారో వారి కొరకు ప్రార్థించడానికి, వారిని ఓదార్చడానికి, దుఃఖాకాంతులందరూ ఓదార్చడానికి,
గుండె చెదిరిన వారిని దృఢపరచటకును, అనేక వ్యాధులు బాధలతో ఉన్న వారిని వారి కొరకు ప్రార్థించి స్వస్థపరచుటకును దేవుడు అధికారం ఇచ్చాడు. మరి నాకు ఇచ్చిన దేవుడు నీకివ్వడా? ఈ 2015 అంతా కూడా కాచి కాపాడాడు దేవుడు. 2016లో నిన్ను ప్రవేశపెట్టాడు దేవుడు. ఒకవేళ అదే స్థితిలో నువ్వు జీవిస్తున్నావా? ఈరోజే, ఈ క్షణమే ప్రభుని, నేను అంగీకరించిన ప్రభుని నువ్వు కూడా అంగీకరించు. నేను నమ్మిన దేవుడిని నీవు కూడా నమ్ము. నేను విశ్వాసం ఉంచిన ప్రభు వైపు నీవు కూడా నా ప్రభు వైపు విశ్వాసం ఉంచు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక నా ప్రియమైన నా సహోదరుడా, ఒక జాగ్రత్తగా గ్రహించు. ప్రత్యేకంగా ఈరోజు ఈ యొక్క సాక్ష్యాన్ని, నా అనుభవాలు ఇంకా చాలా ఉన్నాయి దేవుని చిత్తం మీద. అనేక రోజు ఈ అనుభవాలను పంచుకుంటూ ఉంటాను. ఒకరు ఇంకా నా అనుభవాలు పంచుకోవాలంటే రండి. ఎక్కడో కదా మన మదర్లోనే సిద్ధారెడ్డి గారి బజార్ కృపలో నిలిచిన ఎదిగే సంఘం ప్రార్థనా మందిరం అంటే ఎవరేం చెప్తారు? ఇదివరకు కోళ్ళపురం అప్పారావు గారి చర్చి అంటే చాలు, ఎవరేం చెప్తారు? ఇది అన్ని జనులకు ప్రార్థనా మందిరం. అనేక సమస్యలు ఉన్న వారికి, అనేక కష్టాలు ఉన్న వారికి, అనేక ఇబ్బందులు ఉన్న వారికి, వారి కొరకు ప్రార్థన చేయడానికి, దృఢపరచడానికి దేవుడు నన్ను శ్రమల్లోనూ, కష్టాల్లోనూ, ఇబ్బందుల్లోనూ నన్ను రక్షించిన దేవుడు నిన్ను కూడా రక్షిస్తాడు. కనుక ఆయన నిన్న నేడి ఏకరీతిగా ఉంటున్న దేవుడు. కనుక యెషయా గ్రంథం 61వ అధ్యాయం ప్రకారంగా ప్రభు యొక్క యెహోవాత్మ నీ మీద కూడా వస్తుంది. నీవు కూడా అనేకులకు చెప్పేవారుగా ఉంటావు. కనుక ఈరోజు నాతో కూడా ఏకీపించి ప్రార్థన చేస్తావా? నన్ను బలపరిచిన దేవుడు నిన్ను కూడా బలపరుస్తాడు. నన్ను స్థిరపరిచిన దేవుడు నిన్ను కూడా స్థిరపరుస్తాడు. నన్ను ఆస్వాదించిన దేవుడు నిన్ను కూడా ఆస్వాదిస్తాడు. నిన్ను కూడా ఒక బోధకుడిగా చేస్తాడు. నువ్వు ఇప్పుడు దాకా తాగుబోతుగా ఉన్నావో, తిరుగుబోతుగా ఉన్నావో, వ్యభిచారిగా ఉన్నావా, లేకపోతే ఏమైనా ఇప్పుడు నీ ఒప్పుకో, ప్రభువుని అంగీకరించి నీ పాపము నుంచి విడిపించేసి నిన్ను పరిశుద్ధపరిచి నేను ఒక గొప్ప సాక్షిగా నిలబెడతాడు. కనుక ఈరోజు నీ కొరకు నేను ప్రార్థన చేయాలనుకున్నా. ఈ నూతన సంవత్సరం నీవే స్థితిలో పడిపోయావో ఈ నూతన సంవత్సరంలో నేను లేపబోతున్నాడు నేను దేవుడు. నేను లేపి నిన్ను పరిశుద్ధులుగాను ఉంచబోతున్నాడు. ప్రార్థన చేస్తాను. నీ కొరకు మోకరించు. మా పరిశుద్ధుడు వేరే నా తండ్రి, జీవాధిపతి నీ కొందరు ఆచరిస్తున్నాను. ప్రభువా, నీ గొప్ప దేవుడువు. ప్రభువా, ఈ కృప అగ్నిశ్వరం ప్రేక్షకులతో మీరు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. నా తండ్రి, నాకు కలిగిన శ్రమలు అందరికీ కలుగుతూనే ఉన్నాయి. నన్ను శ్రమల్లోంచి విడిపించిన దేవుడు, కష్టాల నుంచి విడిపించిన దేవుడు, మరణం నుంచి విడిపించిన దేవుడు. ఇప్పుడు నాలాంటి శ్రమలు ఎంతమందికి కలిగి ఉన్నారు, ఎలాంటి ఆ శ్రమలు కలిగి జీవిస్తున్నారో ప్రభువా, వారందరినీ కూడా మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాను. ఎవరెవరు మనశ్శాంతి లేకుండా వెళ్ళిపోతున్నారు వారందరికీ మళ్ళీ తోడుకొని తీసుకురామని ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారిని సమకూర్చి నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ కృపతో నింపమని ప్రార్థిస్తున్నాను. నీ వెలుగును ప్రకాశింప చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇప్పుడే నా తండ్రి ఎంతమంది ఏకీపిస్తున్నారు వారికి నెమ్మది కలగచేసి వారి మీద నా తండ్రి నీ ఆత్మను కుమరించి ఇప్పుడే బిడ్డలని ఏకీపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ఇప్పుడే అభిషేకించి వారి బాధల్లోనూ కష్టాల నుంచి విడిపించి దుఃఖకాంతులందరిని ఓదార్చమని ప్రార్థిస్తున్నాను. గుండె చెదిరిన వారిని దృఢపరచమని ప్రార్థిస్తున్నాను. ఎప్పులు బాధలతో వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి శ్రమలోంచి, మరణకరమైన వ్యాధుల్లోంచి విడిపించి ఇప్పుడు వారికి ఆరోగ్యమును, శక్తిని ప్రసాదించి ఈ 2016 అంతా కూడా ఆశీర్వాదంగా మార్చమని, ఇప్పుడు ఏకీపించిన ప్రతి ఒక్కరిని దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మనందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. పావురమా, నీ ప్రేమ ఎంత మధురము. పావురమా, నీ మనసు ఎంత నిర్మలము. జుంటి తేనె ధార కన్నా మంచి గోధుమ పంట కన్నా, జుంటి తేనె ధార కన్నా మంచి గోధుమ పంట కన్నా ప్రేమ మధురము, నీ మనసు నిర్మలము. ప్రేమ మధురము, నీ మనసు నిర్మలము. నా యేసయ్యా, నీ ప్రేమ ఎంత మధురము.
ఊరు ఆడ వీధుల్లోన నిన్నే అడిగాను. కొండల్లోన కోనల్లోన నిన్నే వెదిగాను, ఊరు వాడ వీధుల్లోన నిన్నే అడిగాను. ఎటు చూసినాను ఏం చేసినాను, నదిలో నిన్నే తలంచుచున్నాను.